హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అయితే బంద్ అయితే చేయబోతున్నారండి. అయితే ఈ బంద్ కారణం మనకు స్కూల్స్ కానివచ్చు, కాలేజీలు కానివచ్చు, అయితే ఇవి అయితే మనకు ఉంటాయా లేదా దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే విద్యుత్ కూడా అయితే మనకు బంద్ కాబోతుంది, అంటే రద్దు చేయబోతున్నారు. అయితే ఎందుకు చేస్తున్నారు ఈ బంద్ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తప్పనిసరిగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది కాబట్టి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు కూడా ప్రూఫ్గా అయితే చూపించాలి కాబట్టి ఇక్కడ నేను పిన్ అయితే స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 9న దేశవ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారండి. ఈ నెల 9వ తేదీన మనకు 2 రకాల సమ్మెలకు మనకు కార్మికులు సిద్ధమవుతున్నారు. మనకు యూపీలో విద్యుత్ డిస్కంలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ 27 లక్షల మంది నిరసనలో పాల్గొనబోతున్నారు. మరోవైపు అదే రోజు మనకు తాము కూడా సమ్మె అయితే చేస్తామని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం అయితే ప్రకటించింది. 4 లేబర్ కోడ్ల రద్దు, ఉపాధికి హామీకి సంబంధించి 2.5 లక్షల కోట్లు నిధులను కేటాయింపుకు సంబంధించి పట్టణాల్లోనూ ఉపాధి హామీ పథకం అయితే అమలు చేయాలనే డిమాండ్లలో దీన్ని అయితే చేపట్టబోతున్నట్లు చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు దీని కారణంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ బంద్ అనేది మనకు విద్యుత్ కార్మికులు ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా వీళ్ళు కూడా అయితే చేస్తున్నారు కాబట్టి సో మనకు ఆల్మోస్ట్ విద్యుత్ రద్దయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే మనకు పాఠశాలలకు సంబంధించి ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎలాంటి అప్డేట్ కూడా అయితే ఇవ్వలేదు కాబట్టి, అంటే రేపు పాఠశాలలు రద్దు చేస్తారా లేదా అనేది ఇంకా మనకు అప్డేట్ అనేది ఇవ్వలేదు కాబట్టి సో ఆల్మోస్ట్ ఏంటంటే పాఠశాలలకు సంబంధించి అంటే కాలేజీలు కానివ్వచ్చు, అలాగే స్కూల్స్ కానివ్వచ్చు, ఇవైతే యథావిధిగా అయితే మనకు రన్నింగ్లో అయితే ఉంటాయి. ఇక మనకు విద్యుత్ పరంగా చూసుకున్నా కానీ మనకు బ్యాంకులు సో ఇవైతే రన్నింగ్లో కూడా అయితే ఉంటాయండి. విద్యుత్ మాత్రం ఏంటంటే దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సో వీరందరూ అయితే బంద్కి సంబంధించి నిరసన అయితే తెలియబోతున్నారు కాబట్టి సో దీని కారణంగా మనకు విద్యుత్ అనేది రద్దయ్యే అవకాశం చాలా వరకు అయితే ఉందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.